రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫామ్. మనం చూస్తున్న ఈ కాయ మీద చూస్తే మనము గజ్జి వచ్చి ఉంది. దీన్ని మనము బ్యాక్టీరియల్ క్యాంకర్ అని అంటాము. అయితే ఈ గజ్జి వచ్చిన కాయకి చుట్టూ మనకి దీని స్కిన్ పైన కనుక మనం ఈ సర్ఫేస్ని ఇలా టచ్ చేసినట్టయితే ఇది మొత్తం గరుకుగా మారిపోతుంది. అదేవిధంగా మనము ఇది యాక్టివ్గా ఉందా లేదా చనిపోయిందో తెలుసుకోవడం కోసం మనము ఏదైతే ఈ గజ్జి లేదా క్యాంకర్ వచ్చిన ప్లేస్ అయితే ఉంటుందో దీని చుట్టూ మనకి ఎల్లో కలర్ హ్యాలో అనేది ఉంటుంది. అంటే ఎల్లో కలర్ వలయాకారంలో ఉంటుంది. సో ఈ ఎల్లో కలర్ అనేది ఈ క్యాంకర్ చుట్టూ కనుక ఉన్నట్టయితే ఈ తెగులు అనేది ఇంకా మనకి తోటలో యాక్టివ్గానే ఉందని అర్థం. అయితే ఈ క్యాంకర్ అనేది మనకి ఆకులపైన కూడా వస్తుంది. ఆకులపైన వచ్చినట్టయితే ఈ విధంగా చూడవచ్చు మనం. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇది యాక్టివ్ స్టేజ్లో లేదు. అయితే ఈ పర్టికులర్ భాగంలో మనం గమనించినట్టయితే ఇది యాక్టివ్ స్టేజ్లోనే ఉంది. అయితే ఈ గజ్జి వచ్చిన కాయలు మనము వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతేకాకుండా ఈ కాయల్ని కనుక మనం తోటలోనే అలానే ఉంచినట్టయితే వేరే కాయలకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాయలను కనుక మనము ఎప్పుడైతే తోటలో గమనిస్తామో ఈ విధంగా ఆకుల మీద లేదా కాయల మీద ఈ క్యాంకర్ని ఎప్పుడైతే గమనిస్తామో మనము వెంటనే మనము ఇటువంటి కాయలన్నిటినీ తీసివేసి తోటకి దూరంగా పడివేసి నాశనం చేయాలి. అదేవిధంగా దీనికి వెంటనే మనము సస్యరక్షణ చర్యలు కనుక పాటించకపోయినట్టయితే ఈ గజ్జి అనేది మనకి తోట మొత్తం వ్యాపించి కాయలను మొత్తము మనం మార్కెటింగ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో మనం ఈ గజ్జిని కనుక మనం గమనించిన వెంటనే మనము ఈ కాయలను తీసేసిన తర్వాత మనము సిఓసి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ని 3 grams per liter, అదేవిధంగా మనము ప్లాంటోమైసిన్ అంటాం కదా, ప్లాంటోమైసిన్ని 0.5 gram per liter వేసి మనము 15 రోజుల వ్యవధిలో 2 times పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఇది మనం స్ప్రే చేసినప్పుడు ఈ క్యాంకర్ యొక్క ఉధృతి తగ్గినట్టు అనిపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేసాం, మళ్ళీ మనకి దాని యొక్క ఉనికి తోటలో కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి మాలిబ్డినియం అనే మైక్రో న్యూట్రియంట్ యొక్క లోపం వల్ల కూడా మనకి ఈ యొక్క క్యాంకర్ రానికి అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మనము ఐఎంటీ వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మిక్మోల్ అనేది దొరుకుతుంది. ఆ మిక్మోల్ అనే దాన్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్టయితే మనకి క్యాంకర్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి.